ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలాంటి గ్లోయింగ్ అవుట్ఫిట్ ఎఫెక్ట్ మన వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఇలాంటి ఎఫెక్ట్ చూడగానే మీకు క్యాప్కట్ యాప్లో ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అని మీకు అనిపించవచ్చు. బట్ ఈ వీడియోలో మనం క్యాప్కట్ యాప్ని యూజ్ చేయం. మనం ఇన్షాట్ ఎడిటర్ యాప్లో ఇలాంటి గ్లోయింగ్ అవుట్ఫిట్ ఎఫెక్ట్ని మనం ఈజీగా మన వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ ఇన్షాట్ వర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ వీడియో యొక్క వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా. ఓకే, సో వీడియోని తగ్గించుకున్న తర్వాత ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంది. ఈ వీడియో మనకి ఇక్కడ బాడీకి గ్లోయింగ్ ఎఫెక్ట్ అవుట్ఫిట్ ఎఫెక్ట్ని సింపుల్గా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే జనరల్గా నార్మల్గా ఈ వీడియోని మీరు ఏదైనా పార్ట్ని ట్రిమ్ చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ వీడియోలో ఏదైనా వేస్ట్ పార్ట్ ఉంటే ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ బేసిక్ దీన్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రైట్నెస్, సాచురేషన్ వీటన్నింటిని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వార్మ్ టోన్ వాటన్నింటిని ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని అండ్ మై మ్యూజిక్ నుంచి మీ గ్యాలరీ నుంచి కావాల్సిన ఆడియో ట్రాక్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇక్కడ గ్లోయింగ్ అవుట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లో అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ క్లోన్, సెలబ్రేట్, డబుల్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సింపుల్గా గ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్లైస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్లో మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ మనకి వస్తుంది. అండ్ ఎఫెక్ట్ యొక్క కలర్ని మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో దీని కలర్ని మనం సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ ఫైరీ ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఓకే, దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఔరా ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఈ విధంగా. ఓకే, దీని కలర్ని కూడా మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ని ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్మోక్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా. ఓకే, యాక్చువల్గా దీని కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అవుట్ఫిట్ యొక్క కలర్ని మనం ఈజీగా మనకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైతమ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు, దీన్ని కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఉంటుంది ఆప్షన్ ఈ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకోలేం. నెక్స్ట్ ఇక్కడ పార్టికల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. అండ్ ఈ విధంగా మనకు చాలా గ్లోయింగ్ ఇక్కడ అవుట్ఫిట్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయన్నమాట. సో మంచి సో సింపుల్గా వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 ఎఫెక్ట్, ఈ ఫస్ట్ 4 ఎఫెక్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి మనం వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ని. దెన్ ఇప్పుడు ఎఫెక్ట్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ పార్ట్లో కావాలంటే ఇక్కడ మిడిల్ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇక్కడ ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ని ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనకు టోటల్గా ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట మనకి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, ఫార్మాట్ అన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.